హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇక్ష్వాకుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇక్ష్వాకుల గురించి ఏంటంటే ఇక్ష్వాకుల యొక్క ప్రత్యేకతలు, వారి ఆ కాలం నాటి రాజుల యొక్క ప్రత్యేకతలు, వారి యొక్క సాంప్రదాయాల గురించి ఈ వీడియోలో నేను తెలుపబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి వీరి కాలం నాటి శాసనాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ శాసనం వచ్చేసి అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం. ఈ 5 శాసనాలను వేయించిన ఒకే ఒక రాజు ఎవరు? ఇక్ష్వాకుల రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు. ఈ 5 శాసనాలను వీరపురుష దత్తుడు వేయించాడు, గుర్తుంచుకోండి. అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం. ఈ 5 శాసనాలు వీరపురుష దత్తుడికి సంబంధించినవి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ శాసనం వచ్చేసి మైదవోలు శాసనం. దీన్ని వేయించిన వారు ఎవరంటే శివస్కందవర్మ వేయించాడు. ఈ శాసనం ఏం తెలుపుతుందంటే ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి శాసనం తెలుపును. ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి తెలియజేసే శాసనం ఏది అంటే మైదవోలు శాసనం అని గుర్తుంచుకోండి. ఎవరు వేయించారంటే శివస్కందవర్మ వేయించారు. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గురు శాసనం. ఇది సంస్కృతంలో వేయించారు. ఎవరు వేయించారంటే ఎహువల శాంతమూలుడు వేయించారు. గుమ్మడి గురు శాసనం ఎహువల శాంతమూలుడు వేయించారు. ఇదే భాషలో అంటే సంస్కృత భాషలో వేయించడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీరి కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో కూడా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి అశ్వమేధ, వాజపేయ అండ్ రాజసూయ యాగాలు, 3 యాగాలు చేసిన ఇక్ష్వాకుల రాజు ఎవరంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు, గుర్తుంచుకోండి. 3 యాగాలు చేసిన రాజు ఎవరంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు, గుర్తుంచుకొని. నెక్స్ట్ ఇక్ష్వాక రాజులలో బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు ఎవరు? వీరపురుష దత్తుడు. ఒకే ఒక రాజు ఎవరంటే బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు ఎవరంటే వీరపురుష దత్తుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండి ప్రారంభమైంది. సో పర్టికులర్ ఏ రాజు కాలం నుండి ప్రారంభమైందంటే వీరపురుష దత్తుడు కాలం నుంచే ప్రారంభం అయిందని గుర్తుంచుకోండి. బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు అండ్ అదేవిధంగా మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం కూడా ఈయన కాలం నుండి ప్రారంభమైందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తాత పేరును పెట్టుకునే సాంప్రదాయం ఏ రాజు నుండి ప్రారంభమైందంటే ఎహువల శాంతమూలుడు. ఈయన తాత పేరు ఏంటంటే ఎహువల. సో ఆయన పేరుని ముందుగా పెట్టుకున్నాడు, ఎహువల శాంతమూలుడు అని గుర్తుంచుకోండి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాలను వేయించిన రాజు ఎవరంటే ఎహువల శాంతమూలుడు. దక్షిణ భారతదేశంలో సంస్కృతంలో శాసనాలను వేసిన మొట్టమొదటి రాజు ఎహువల శాంతమూలుడు. ఎహువలకు సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే తాత పేరును పెట్టుకునే సాంప్రదాయం ఒకటి, సంస్కృత శాసనాలు వేయించిన రాజు అని గుర్తుంచుకోండి, మొట్టమొదటి రాజు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది నాకు సంబంధించి. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం నుంచి ప్రారంభించిన మొదటి రాజు కూడా ఈయననే. ఎవరు? ఎహువల శాంతమూలుడు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణంను ప్రారంభించిన మొదటి రాజు అండ్ అదేవిధంగా మొట్టమొదటి సంస్కృత శాసనాలను వేయించిన రాజు దక్షిణ భారతదేశంలో. అండ్ తాత పేరును పెట్టుకునే సాంప్రదాయం కూడా ప్రారంభించిన రాజు ఎవరంటే ఎహువల శాంతమూలుడు, గుర్తుంచుకోండి. ఈ రాజుకు సంబంధించిన 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీరి కాలంలో వచ్చేసి రట అంటే రాష్ట్రాన్ని అనేవారు. రట అంటే ఏంటి? రాష్ట్రాన్ని రట అని అనేవారు. అండ్ అదేవిధంగా వీరి కాలంలో 5 గ్రామాలను కలిపితే గ్రామ పంచక అనేవారు. గ్రామ పంచక అంటే ఏంటి? ఇక్ష్వాకుల కాలంలో గ్రామ పంచకాన్ని వేటిని అంటారంటే 5 గ్రామాలను కలిపి గ్రామ పంచక అని అంటారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ గ్రామాధికారిని తలవర అనేవారు. నెక్స్ట్ వీరి కాలంలో భూమి శిస్తు ధన రూపంలో వసూలు చేస్తే కనుక దాన్ని హిరణ్యం దేయం అనేవారు. నెక్స్ట్ ధాన్య రూపంలో వసూలు చేస్తే దాన్ని మేయం అనేవారు. నెక్స్ట్ వీరి కాలంలో వచ్చేసి ప్రధాన ఓడరేవు ఘంటశాల. ధన రూపంలో వచ్చేసి హిరణ్యం, ధాన్య రూపంలో వసూలు చేసి ఇస్తున్న మేయం అనేవారు. నెక్స్ట్ వీరి కాలంలో ఒక శాసనం విషవట్టి శాసనం. ఇది దేని గురించి తెలియజేస్తును అంటే చేతి పరిశ్రమల గురించి ఈ శాసనం తెలుపుతుందని తెలియజేసే శాసనం ఏది? విషవట్టి శాసనం చేతి పరిశ్రమల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో పూసిక శ్రేణి అని ఎవరిని అంటారంటే మిఠాయిని తయారు చేసేవారిని పూసిక శ్రేణి అనేవారు. నెక్స్ట్ తమలపాకులు అమ్మేవారిని పర్ణిక శ్రేణి అనేవారు. నెక్స్ట్ వర్తక సంఘాలు వాటిని ఏమని పేరుతో పిలిచేవారంటే నేగిమాలు అంటే ఏంటంటే వర్తక సంఘాలు.
వర్తక సంఘాలు అని వేటిని అంటారంటే నేగిమాలుని వర్తక సంఘాలు అనేవారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. ఇక్ష్వాకుల కాలం నాటి ముఖ్యమైన శిల్పం ఏదంటే మాంధాత శిల్పం. ఇది ఎవరి కాలం నాటిదంటే ఇక్ష్వాకుల కాలం నాటిదని గుర్తుంచుకోండి. ఈ శిల్పం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మొట్టమొదటిసారి చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో అంటే రూపురేఖలు ఏ విధంగా ఉంటాయో ఈ శిల్పం వివరించిందన్నమాట. చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో మొట్టమొదటిసారి తెలిపిన శిల్పం ఏది? మాంధాత శిల్పం. ఇది ఎవరి కాలం నాటిది అంటే ఇక్ష్వాకుల కాలం నాటిది, గుర్తుంచుకోండి. మాంధాత శిల్పం ఇక్ష్వాకుల కాలం నాటిది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాసనాలపై సంవత్సరాలను, తారీఖును, అదేవిధంగా తిథులను ప్రస్తావించే ఆచారం కూడా ఇక్ష్వాకుల కాలం నుండి ప్రారంభమైందని గుర్తుంచుకోండి. శాసనాలపై సంవత్సరాలను, తారీఖును, అదేవిధంగా తిథులను ప్రస్తావించే ఆచారం వీరి కాలం నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ వచ్చేసి దేవాలయాలపై, శిల్పాలపై శిల్పి పేరు లిఖించే సాంప్రదాయం కూడా వీరి కాలం నుండి ప్రారంభమైంది. శిల్పాలపై, దేవాలయాలపై శిల్పి పేరు అంటే ఆ శిల్పాలను చెక్కిన శిల్పి పేరు కూడా లిఖించే సంప్రదాయం వీరి కాలం నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే సాంప్రదాయం కూడా ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది అంటే ఇక్ష్వాకుల కాలం నుంచి ప్రారంభమైంది. వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే సాంప్రదాయాన్ని ఏమంటారంటే విరాగల్ సంప్రదాయం అని అంటారు, గుర్తుంచుకోండి. విరాగల్ అంటే ఏంటంటే వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే సాంప్రదాయం. ఇవేనండి ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, సో నెక్స్ట్ టైం గ్యాప్ లేకుండా వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.